నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం డిసెంబర్ 14, 2024 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత్ ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:27 సూర్యాస్తమయం సాయంత్రం 5:37. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మార్గశిర శుద్ధ చతుర్దశి. చతుర్దశి తిథి డిసెంబర్ 13 శుక్రవారం సాయంత్రం 6:18 డిసెంబర్ 14 శనివారం సాయంత్రం 4:19 వరకు చతుర్దశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి మార్గశిర శుద్ధ పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం రోహిణి. రోహిణి నక్షత్రం డిసెంబర్ 15 ఆదివారం తెల్లవారితే 4:19 వరకు ఉంటుంది. అంటే శనివారం పూర్తిగా రోహిణి నక్షత్రం ఉంటుందండి. తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృషభ రాశి. వృషభ రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు వృషభ రాశిలోకి చెందుతారు. యోగం సిద్ధ ఉదయం 8:26 వరకు. తదుపరి సాధ్య రేపు తెల్లవారితే అనగా ఆదివారం తెల్లవారితే 5:06 వరకు. తదుపరి శుభ కరణం వణిజ సాయంత్రం 5 గంటల వరకు. తదుపరి విష్టి రేపు తెల్లవారితే అనగా ఆదివారం తెల్లవారితే 3:44 వరకు. తదుపరి భవ బాలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 8:42 రాత్రి 9:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:20 ఉదయం 7:48 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటలండి ఉదయం 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 మధ్యాహ్నం 3 గంటల వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 7:05 ఉదయం 8:23 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:05 తెల్లవారితే 5:53 వరకు. అమృత గడియల రాత్రి 1:08 రేపు తెల్లవారితే అనగా ఆదివారం తెల్లవారితే 2:40 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 మధ్యాహ్నం 12:32 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న, యమధర్మరాజు అనుగ్రహం వల్ల కుంతీదేవికి కలిగిన సంతానం ఎవరు? ఆప్షన్ ఏ అర్జునుడు, బి ధర్మరాజు, సి నకులుడు. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని ర్యాపిడ్ ఇన్స్టా పేజ్లో మీ ప్రశ్నను తెలుగులో మీ పేరు మీ జిల్లా పేరు పెట్టి అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, ధృతరాష్ట్రుడు కుమార్తె ఎవరు? దుశ్శల అండి. చాలామంది కరెక్ట్గా జవాబు చెప్పారు. అందరూ కరెక్ట్గా జవాబు చెప్పారు. ఎక్కువ మంది ఆన్సర్ చేశారు. మీకు వచ్చినా రాకపోయినా ప్రశ్న అనేది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు శ్రీ దత్త జయంతి అండి. చాలా మంచి అవకాశం ఈరోజు. అంటే సంతానం లేనివారు కానీ విద్యలో మందకొడిగా అంటే వాళ్ళు చురుకుగా వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, చదవలేక లేదా గుర్తుకు లేక జ్ఞాపక శక్తి విషయంలో. అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా దత్తాత్రేయ స్వామివారి గుడికి వెళ్ళండి. అంటే మీకు ఎక్కువగా సాయిబాబా టెంపుల్లో మనకు దత్తాత్రేయ స్వామివారి విగ్రహాలు కూడా ఉంటాయి. మీకు ఐడియా ఉంటే వెళ్ళి ఒక దీపారాధన చేసి మీరు దేవుడి ముందు అలా కూర్చొని ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి నమః అనుకుంటూ 108 సార్లైనా 21 సార్లైనా మీరు జపించుకోండి. మీ మనసులో అనుకొని మీ కోరిక చెప్పి ఇలా జపించుకొని స్వామివారిని అలా చూస్తూనే మీరు మీ జపాన్ అనేది చెప్పుకుంటూ ఉండండి. తప్పనిసరిగా మీ కోరిక అనేది నెరవేరుతుందండి. అదేవిధంగా ఈరోజు ప్రపంచ ఇంధన పరిరక్షణ దినోత్సవం అండి.
మరియు అంతర్జాతీయ కోతుల దినోత్సవం మరియు నటుడు ఆది పినిశెట్టి మరియు నటి సమీరా రెడ్డి మరియు నటుడు రానా దగ్గుపాటి వాళ్ళ పుట్టినరోజు ఈరోజు. వాళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియచేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయటానికి మరియు గోధుమరాయి వేయటానికి మరియు నిశ్చితార్థం చేసుకోవడానికి మరియు సీమంతం చేయడానికి మరియు పెళ్ళికొడుకుని కానీ పెళ్ళికూతురుని కానీ తయారు చేయడానికి, అదేవిధంగా పెళ్లి పత్రిక రాసుకోవడానికి మరియు పెళ్లి చూపులకు వెళ్ళటానికి మరియు పెళ్ళికి సంబంధించిన వస్త్రాలు కానీ వాహనాలు కానీ బంగారం కానీ కొనుగోలు చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. మరియు గర్భాధానం చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా గృహప్రవేశం చేయటానికి మరియు శంకుస్థాపనలు చేయటానికి మరియు ద్వారబంధం ఎత్తడానికి అద్దె ఇంట్లో దిగడానికి కూడా ఈరోజు చాలా మంచిది. మరియు బారసాల చేయడానికి, అక్షరాభ్యాసం చేయడానికి, అన్నప్రాసన చేయటానికి మరియు షాపులు ఓపెనింగ్ చేయాలన్నా లేదా వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇవ్వాలన్నా, నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువులు ఏమైనా కొనుగోలు చేయాలన్నా ఓపెనింగ్ చేయాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా ఇళ్ళ స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి, వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇవ్వడానికి, అదేవిధంగా ఎగ్జామ్స్కైనా ఉద్యోగాలకైనా అప్లై చేయాలన్నా లేదా జాయినింగ్ అవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిది. మరియు స్లాబులు వేసుకోవడానికి, బోర్లు తీసుకోవడానికి, వాస్తు పూజలు చేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.